దేవుడు నా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని గొప్పగా చెప్తూ ఆ సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్తున్నాను భయపడేసి ఎవరైనా సరే ఎప్పుడైనా నేనైనా మనం చేసే పని జ్ఞాపకం చేశారు. అవును కదా దేవుడు కొంచెం ఎక్కడో వెళ్ళిపోయినట్టున్నాను, కానీ ఏదేమైనా ఎవరికి ఏ రీతిగా పని చేయాలో పనిచేస్తాడు. మన సమస్యల్ని కొండలాగా చూపిస్తాము, ఒక అర్ధగంట సేపు పైన చెప్తాము, లాస్ట్ నా జీవితంలో దేవుడు చేసిన వందనాలని, దేవుడు చేసిన కార్యాన్ని లాస్ట్ ఒక సెకండ్ చెప్పి వందనాలండి, థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ దేవా. అవునా ఇట్లనే వింటున్నాం మా సాక్ష్యాలు. హల్లెలూయా. నిన్న కూడా మరి నేను సాక్ష్యం బాగానే చెప్పానండి, నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు, ఊరికే నవ్వించడానికి నిద్రపోతుంటే తొలగించడానికి. హల్లెలూయా హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, నేను నా సాక్ష్యం నిజంగా సంపూర్ణం కాలేదు. మరి ఎఫ్సీబా అనే పేరుతో ఆరంభించాను కదండి, మరి ఆ పేరు దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు అనేది ఈ రోజు దేవుడు నాకు చెప్పమని చెప్పాడు. దానికంటే ముందుగా బాప్తిజం తీసుకున్న సమయంలో చాలా మంది మరి ఇంతకుముందు దుర్గా ఇంట్లో అమ్మ నాన్నలో పెట్టిన పేరు దుర్గా అయితే మరి దేవాది దేవుడు తనకి ఇచ్చిన పేరు ఎస్తర్. తనకి కన్ఫర్మేషన్ సేవల ద్వారా కావచ్చు, లేకపోతే దేవుడు దర్శనంలో చూపించడం కావచ్చు, అలా ఏదో ఒక రీతిగా మరి దేవుడు మన పేరుని మార్చుకుంటాడండి. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు పేరు మార్చాడండి. మోసగాడైన యాకోబు పేరుని ఇజ్రాయెల్ గా మార్చాడు. మోసగాడు యాకోబు అంటే మరి ఇజ్రాయెల్ అంటే రాకుమారుడు అండి. హల్లెలూయా. మరి అంత మాత్రమే కదా, అబ్రహాముని సారాయిని సారా అని మరి నాకైతే కొన్ని పేరుగా గుర్తు రావట్లేదు ప్రెసెంట్ ఈ సమయంలో చాలా మంది. మరి ఆ పేర్ల గురించి నేను తర్వాత చెప్తాను, కానీ మరి ముఖ్యంగా ఇప్పుడు ఒక స్త్రీ గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మరి సమయం చాలా కొద్దిగా ఉందని నేను అనుకుంటున్నాను, కనీసం గంట అయితే తీసుకుంటాను. ఆ తర్వాత నాకు తెలియదు, ఆ తర్వాత పరశురాము తెలియక చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా నా కోసం చదువుతారండి? 2, 3 వచనాలు. మత్తయి సువార్త 1. యాకోబును కనెను. యాకోబు యూదాను, యూదా తామరునందు పేరెస్తును కనెను. చాలా యూదా తామరునందు పేరెస్తును. నేను ఈ తామర గురించి, తామరలో 3 ఉన్నారనుకుంటా బైబిల్లో, నాకు తెలిసి 2 ఇంకొకరు ఎవరు ఉన్నారన్నారు, నాకు తెలియదు. కానీ ఏదేమైనా నేను ఈ తామర గురించి మాట్లాడాలనుకుంటున్నానండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ తామర గురించి కనీసం తెలుసా అండి ఎవరికైనా? ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రసంగాల్లో విన్నారా? హల్లెలూయా. వినకపోతే సంతోషం, వింటా ఇంకే సంతోషం, ఇంకా సంతోషం. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నేను అడిగాను పోయిన సంవత్సరం కనీసం ఇదే సమయంలో అనుకుంటున్నాను, నేను ఒక ఉపవాస ప్రార్థన చేస్తున్న సమయంలో, చాలా వేదనతో ఉన్న సమయంలో, నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు తామర గురించి జ్ఞాపకం చేశాను. నేను ఎప్పుడు కూడా నాకు ఒక అలవాటు అండి, ఏంటంటే బైబిల్లో ఒక గురించి చదువుతున్నప్పుడు నేను ఫస్ట్ వాళ్ళ మీనింగ్ ఏంటో తెలుసుకునే అలవాటు వచ్చింది. ఎందుకంటే దేవుడు నాకు ఎఫ్సీబా అంటే ఇష్టాలని పేరు మార్చాడు కాబట్టి అప్పుడు నాకు అలవాటు అనమాట. ఏ పేరైనా ఈ పేరుకి అర్థం ఏంటంటే నాకు గుర్తులోకైనా ఆ సమయంలో ఖచ్చితంగా తీసి చదువుతాను. చదివినప్పుడు తామర గురించి ధ్యానిస్తున్నాను, ఆమె చేసిన పరిస్థితి ఏంటి, ఆమె జీవిత విధానం ఏంటని అన్ని ధ్యానిస్తుండగా దేవా ముందు నాకు అసలు మీనింగ్ అంటే ఏంటి, అసలు తామర అంటే ఏంటి అని అడిగినప్పుడు ఖర్జూరపు చెట్టు అని చెప్పేసి పరిశుద్ధాత్మ నాకు చూపించాలండి. అంటే డిక్షనరీ బైబిల్ డిక్షనరీ అక్కడ చూస్తే ఏముందంటే పామ్ ట్రీ అంటే ఖర్జూరపు చెట్టు. ఖర్జూరపు చెట్టు ఎక్కడ తెలుసా అండి? ఊరికి వచ్చేసాను. ఎక్కడ తెలుసా? మీరు ఇక్కడ ఇన్ని చెట్లు చూస్తున్నారు కదా, కొబ్బరి చెట్లు, అందులోనే మధ్య మధ్యలో తాటి చెట్లు ఉంటాయా? ఉన్నాయా? నేను వేరే ఊరు వచ్చాను, నాకు అంత అవగాహన లేదు. కింద చూస్తే ఆ చెట్టుకి ఈ చెట్టుకి తేడా అయితే లేదు, ఒకవేళ పైన చూస్తే మనం తేడా తెచ్చుకుంటా కావచ్చు. అవునా అవునా కదండి? అంతే కదా. అలాగే మీరు ఇప్పుడు ఒక్కసారి ఎన్ని ఖర్జూర చెట్ల గురించుకోండి దేవుడు నామంలో. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఉంటాయి, అలాగే ఉంటాయి. అంటే మీకు క్లియర్గా దేవాది దేవుడు నిన్నటువంటి నన్ను మౌనం పరిచి ఈరోజు విప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ పుస్తకాలు కూడా యేసు నామములో దేవుని సన్నిధిలో విప్పబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సరే, నా వాక్యంలోకి వస్తున్నానండి. మరి ఆదికాండము 38వ
అధ్యాయము ఆదికాండము 38వ అధ్యాయము 6వ వచనం 6, 7, 8 వచనాలు చదవండి.